మహాదేవ. శ్రీమాత్రే నమః. మకర రాశి వారికి మరి ఈ యొక్క జూలై నెలలో ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి గడిచిన ఒక 8-9 నెలల నుండి కూడా తీవ్రమైనటువంటి పరాభావాలే. అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు సాగక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక గృహం నిర్మించుకోవాలని చెప్పి ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి మీకు మరి రాబోయే ఈ యొక్క జూలై నెల మీకు చల్లటి వార్త రాబోతున్నది. ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో గడిచిన 2025 మార్చ్, ఏప్రిల్, మే నుండి కూడా చాలా ఇబ్బంది కలిగించే సందర్భాలు 1 ఇయర్ అయిపోయింది సుమారుగా. గడిచిన 1 ఇయర్లో మంచి వారిని దూరం చేసుకోవడం, సొంత కుటుంబీకులే మీకు చెడుగా తయారవ్వడం, మంచి చేయబోతే చెడు ఏర్పడడం కావచ్చును, మీ మంచితనాన్ని కాస్త వాడుకొని వదిలేసినటువంటి వారు కావచ్చును, అదేవిధంగా కొంత మీరు అందరినీ నమ్మడం కానీ లేదా కొంత మీరు ఏదైనా ఇబ్బంది కలిగించే సందర్భాలలో ఇరుక్కొని పోవడం కానీ, నమ్మి మోసపోవడం కానీ, ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు చాలానే ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఈ 2026 జూలైలో శని వక్ర దృష్టి వల్ల మీకు విపరీతమైనటువంటి ధనము రాబోతున్నది. మానసిక ప్రశాంతత ఏర్పడబోతున్నది. తరచూ ఆసుపత్రుల చుట్టూ తిరిగే మీకు సప్తమ గురువు వల్ల మంచి యోగం ఏర్పడబోతున్నది. డబ్బు వచ్చినంత వేగంగా ఖర్చు కాకుండా నిలిచేటువంటి పరిస్థితి కనబడుతున్నది. అదేవిధంగా చెడు స్నేహితులు ఎవరు, మంచి స్నేహితులు ఎవరు అనేటువంటి విషయాలను తెలుసుకోబోతున్నారు. మరి పిల్లలు మీ మాట వినడం మొదలు పెడుతున్నారు. సత్యం, చక్కటి భాగస్వామి మీ జీవితంలోకి రాబోతున్నారు. ఒక అద్భుతమైనటువంటి వ్యాపార సత్సంబంధాలు మీ తలుపు కొట్టబోతున్నాయి. దైవ భక్తి మీపై అధికంగా ఉంది అనడానికి భగవంతుడు గాని, అమ్మవారు గాని మీ కలలో రాబోతున్నారు. ఆల్రెడీ వచ్చారు ఖచ్చితంగా. ఉద్యోగరీత్యా ఒత్తిడి అధికంగా ఉంది అని అనుకునేటువంటి వారికి మంచి ఫలితం కనబడుతుంది ఈ నెలలో. ఆరోగ్యంపై శ్రద్ధ మాత్రం అవసరంగా చెప్పబడుతూ కొంతమేర ధైర్యము, పట్టుదల అనేటువంటిది పెరగబోతున్నది. కొత్త నైపుణ్యాలు నేర్చుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నవి. సో వివాహ భాగస్వామ్య విషయాలలో ఎంతో శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మరి భార్యాభర్తలలో ఇబ్బందులు ఉన్నా కూడా మీకు శుభంగానే మారబోతుంది. అదేవిధంగా అహంభావము, మొండితనము, నా మాటే సాగాలి, అదేవిధంగా నా మనసు ఎవరు బాధ పెట్టొద్దు, నేను చెప్పిందే ఫైనల్ సీతయ్య అనేటువంటి విధంగా కావచ్చును. ఎవరైనా మిమ్మల్ని ఒక మాట అంటే సహించలేక ఓర్వలేకపోయేటటువంటి పరిస్థితి కావచ్చును. ఇలాంటివి కొన్ని సందర్భాలలో మానుకోవాలి, తప్పదు ఖచ్చితంగా. ఇక్కడ కలత్ర సమస్యలు చిన్నగా ఉంటాయి. అభిప్రాయ భేదాలు కూడా చిన్నగా ఉంటాయి. సంతాన బాధలు కూడా చిన్నగా ఉంటాయి. గమనించుకోదగ్గ విషయం. ఇక సంపూర్ణ ఆనందంగా మాత్రం ఈ నెల ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మీ పై అధికారులు మిమ్మల్ని సందర్శించినప్పుడు ఖచ్చితంగా మీ పని విధానం వారికి నచ్చి వారు మిమ్మల్ని ఒక మంచి స్టేటస్లో పెట్టేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది.
ఎందుకంటే గడిచిన రోజులు గత 2018, 19, 20, 21, 22 ఈ టైంలో అనారోగ్య సమస్యలు, పోలీస్ స్టేషన్కు వెళ్ళడాలు, కోర్టు సంబంధిత విషయాలు, మన క్లోజ్ ఫ్రెండే మనల్ని మోసం చేయడాలు, షూరిటీ సంతకం పెట్టి మనం మోసపోవడం కానీ, లేదా కొంత ఎలాంటి ఇబ్బంది కలిగించే సందర్భాలైనను మనల్ని బాధ పెట్టినటువంటి సందర్భాలు, తండ్రినో తల్లినో కోల్పోవడం కావచ్చు. గత 2017, 18, 19 నుండి మీకు మీ జీవితంలో ఈ యొక్క మకర రాశి వారికి 2015, 16లో ఏర్పడినంత శుభాలు అంతా ఇంత కాదు. 2017లో కొంత స్టమక్ రిలేటెడ్, లైక్ ఏమైనా చీము గారడము బొడ్లో నుండి కానీ, చెవులో నుండి కానీ, లైక్ ఏమైనా కొత్త కొత్త విషయాల పట్ల ఆసక్తి చూపడాలో చాలా ఉన్నటువంటి దాఖలాలు ఉన్నాయి. సో ఏదేమైనా కూడా మీ వ్యక్తిగత జాతకాన్ని క్లియర్గా చెక్ చేద్దాం. క్లియర్గా చెక్ చేస్తే ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది ఈ విషయాలను క్లియర్గా తెలుసుకోవచ్చు. మొన్న ఈ మధ్య మకర రాశి వారు ఇప్పుడు మాట్లాడడం జరిగింది. అమ్మా, మీది ఒక భూ సంబంధిత వివాదంలో చిక్కుకున్నారు, మరి దీనికి సమస్య గురించి కదా నాతో మాట్లాడుతున్నారు అంటే, కరెక్టే గురువు గారు, మరి ఇది కాస్త పలానా ఇయర్లో రిజిస్ట్రేషన్ అయింది కదా. అవును గురువు గారు అయింది. మరి ఇప్పుడు ఎందుకు అమ్మాలనుకుంటున్నారు? నేను అనుకోకుండా ఒక దాంట్లో కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేశాను, అది లాస్ అయ్యింది. సో నా ప్రాపర్టీ నేను అమ్ముకుందామంటే ఎవరు కొనట్లేదు, ఫలానా సమయంలో అమ్ముడుపోతుంది అని చెప్పా. ఒక చిన్న రెమెడీ చెప్పా. సో తప్పకుండా అమ్ముడుపోతుంది. సో గతంలో కూడా ఈ మకర రాశి వారికి 2024లో కొంత సూపర్గా ఉంది. సరే, ఏదేమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతక రీత్యా మీరు ఎప్పుడైతే నన్ను కలుస్తారో, నా మాట వింటారో, ఖచ్చితంగా మీ జీవితం మారుతుంది. అంతే. ఆల్ ద బెస్ట్.